ప్రశ్న 1. డిఆర్డిఓ మార్చి 2026లో ఐటీసీఎం క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఐటీసీఎం అంటే ఏమిటి? సరైన సమాధానం స్వదేశీ టెక్నాలజీ క్రూయిజ్ క్షిపణి. ఐటీసీఎం అనేది స్వదేశీ చిన్న టర్బోఫాన్ ఇంజిన్తో నడిచే సుదూర సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ప్రశ్న 2. భారతదేశంలో జాతీయ టీకా దినోత్సవం జరుపుకుంటారు. సరైన సమాధానం మార్చి 16. మార్చి 16 భారతదేశంలో 1995లో ఓరల్ పోలియో వ్యాక్సిన్ని మొదటి డోస్ ఇచ్చిన రోజు జ్ఞాపకార్థం. ప్రశ్న 3. భారతదేశంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మార్చి 20, 2026 వేడుకలు నేపథ్యంగా ఉన్నాయి. సరైన సమాధానం ఐ లవ్ స్పారోస్. ఐ లవ్ స్పారోస్ అనే థీమ్ పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కొనసాగించింది. ప్రశ్న 4. 2026లో భారతదేశంలో యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్ గా ఏ నగరానికి పేరు పెట్టారు? సరైన సమాధానం కోజికోడ్. కోడికోడ్ సాహిత్య ఉత్సవాలు మరియు పబ్లిక్ లైబ్రరీలను ప్రోత్సహిస్తూ టైటిల్ను కొనసాగించారు. ప్రశ్న 5. కజరంగా నేషనల్ పార్క్ మార్చి 2026లో ఏ జంతువు జనాభాలో రికార్డు స్థాయిలో పెరిగినట్లు నివేదించింది? సరైన సమాధానం ఒక కొమ్ముగల ఖడ్గమృగం. 2026 జనాభా గణనలో మెరుగైన వేట నిరోధక చర్యల కారణంగా ఖడ్గమృగాల జనాభాలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ప్రశ్న 6. మార్చి 2026లో మొదటి సైలెంట్ సబ్మెరైన్ ఇన్స్వాగిర్ ని ఏ భారతీయ షిప్యార్డ్ ప్రారంభించింది? సరైన సమాధానం మజాగాన్ డాక్. మజాగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ ఎండిఎల్ ప్రాజెక్ట్ ప్రోగ్రాం కింద అధునాతన స్టీల్త్ సబ్మెరైన్ను ప్రారంభించింది. ప్రశ్న 7. మార్చిలో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL 2026 ఫైనల్లో పర్పుల్ క్యాప్ ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం శ్రేయాంక పాటిల్. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా శ్రేయాంక పాటిల్ నిలిచింది. ప్రశ్న 8. మార్చి 2026లో డిజిటల్ అక్షరాస్యత హక్కు బిల్లును ఆమోదించిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది? సరైన సమాధానం కేరళ. ప్రతి పౌరుడు ప్రభుత్వ సేవలను పొందేందుకు ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలను కలిగి ఉండేలా కేరళ అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. ప్రశ్న 9. 11వ ఎడిషన్ ఉమ్మడి సైనిక వ్యాయామం LAMITIVA ఈ 2026 మార్చిలో భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగింది? సరైన సమాధానం సీషెల్స్. ద్వైపాక్షిక భద్రతా సంబంధాలను బలోపేతం చేసేందుకు సెషెల్స్ డిఫెన్స్ అకాడమీలో LAMITIVA ఈ 2026 వ్యాయామం నిర్వహించబడింది. ప్రశ్న 10. బలవంతపు మతమార్పిడులను అరికట్టేందుకు మత స్వేచ్ఛ సవరణ బిల్లు 2026 ని ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది? సరైన సమాధానం మహారాష్ట్ర ప్రభుత్వం మతమార్పిడులకు కఠినమైన జరిమానాలు మరియు తప్పనిసరి ముందస్తు నోటీసును ప్రవేశపెట్టింది. ప్రశ్న 11. మార్చిలో ప్రాగ్ మాస్టర్స్ 2026 టైటిల్ను గెలుచుకున్న భారతీయ చెస్ ఆటగాడు ఎవరు? సరైన సమాధానం గుకేష్ డి. ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి ఆటగాళ్లలో తన ర్యాంక్ను మరింత సుస్థిరం చేసుకున్న గుకేష్ డి టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ప్రశ్న 12. మార్చి 2026లో T20I క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్ ఎవరు? సరైన సమాధానం అర్ష్దీప్ సింగ్. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న సిరీస్లో అర్ష్దీప్ సింగ్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ప్రశ్న 13. భారతదేశంలో మార్చిలో ఏ తేదీన ఎర్త్ అవర్ 2026 నిర్వహించబడింది? సరైన సమాధానం మార్చి 28. 1 గంట పాటు లైట్లు ఆఫ్ చేసే కార్యక్రమం మార్చి చివరి శనివారం నాడు జరిగింది. ప్రశ్న 14. మార్చి 2026లో డిజిటల్ హెల్త్ రికార్డుల కోసం ఆమ్ ఆద్మీ హెల్త్ కార్డ్ ని ప్రారంభించిన భారతదేశంలోని రాష్ట్రం ఏది? సరైన సమాధానం పంజాబ్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఎకోసిస్టంతో అనుసంధానం చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఈ కార్డులను ప్రారంభించింది. ప్రశ్న 15. 2026 మార్చిలో మధ్యతరగతి కోసం ముఖ్యమంత్రి జన్ ఆరోగ్య యోజన MMJA ని భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
సరైన సమాధానం ఉత్తరప్రదేశ్. యూపీ ప్రభుత్వం సబ్సిడీ ప్రీమియంతో బీపీఎల్ కాని కుటుంబాలకు ఆరోగ్య బీమా కవరేజీని విస్తరించింది. ప్రశ్న 16. ఆస్కార్ అవార్డ్స్ 2026 ఏ విభాగంలో భారతీయ డాక్యుమెంటరీని గెలుచుకుంది? సరైన సమాధానం ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్. ది లాస్ట్ టైగర్ ఆఫ్ సెంట్రల్ ఇండియా అనే డాక్యుమెంటరీ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. ప్రశ్న 17. 2026 మార్చిలో రైతుల కోసం గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ జీసీపీ ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? సరైన సమాధానం మధ్యప్రదేశ్. ఈ కార్యక్రమం పంటల వైవిధ్యం మరియు నీటి సంరక్షణ వంటి స్థిరమైన పద్ధతుల కోసం రైతులను ప్రోత్సహిస్తుంది. ప్రశ్న 18. మార్చి 2026లో వీర్ సావర్కర్ టెర్మినల్ గా ఏ రైల్వే స్టేషన్ పేరు మార్చబడింది? సరైన సమాధానం పోర్ట్ బ్లెయిర్. పోర్ట్ బ్లెయిర్ రైల్వే ప్రాజెక్ట్ టెర్మినేషన్ పాయింట్కి స్వాతంత్ర్య సమరయోధుడి గౌరవార్థం పేరు పెట్టారు. ప్రశ్న 19. మార్చి 2026లో ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ కోసం పృథ్వీ విజ్ఞాన్ పృథ్వీ ఏకీకృత పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? సరైన సమాధానం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఈ పథకం వాతావరణం, సముద్రం మరియు ధ్రువ పరిశోధనలను మెరుగుపరచడానికి 5 ఉప పథకాలను అనుసంధానిస్తుంది. ప్రశ్న 20. మార్చి 2026లో నీతి ఆయోగ్ అధికారికంగా ఏఐ రాజధాని ఆఫ్ ఇండియా గా ఏ భారతీయ నగరాన్ని ప్రకటించింది? సరైన సమాధానం బెంగళూరు. 2025-26లో దాఖలు చేసిన ఏఐ స్టార్టప్లు మరియు రీసెర్చ్ పేటెంట్ల అత్యధిక సాంద్రత కారణంగా బెంగళూరు టైటిల్ను అందుకుంది. ప్రశ్న 21. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2025 నుంచి 26 వరకు ప్రకారం భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం గా ఏ భారతీయ నగరం ర్యాంక్ చేయబడింది? సరైన సమాధానం హైదరాబాద్. మౌలిక సదుపాయాలు, గాలి నాణ్యత, డిజిటల్ కనెక్టివిటీ కారణంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రశ్న 22. సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2025 మార్చి 2026లో అందించబడింది. ఈ అవార్డులు ఎన్ని భాషల్లో ఉన్నాయి? సరైన సమాధానం 24. ఈ అవార్డులు 8వ షెడ్యూల్లోని 22 భాషలతో పాటు ఇంగ్లీష్ మరియు రాజస్థానీలను కవర్ చేస్తాయి. ప్రశ్న 23. నేషనల్ ఇంటర్స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2026 ని మార్చిలో ఏ నగరం నిర్వహించింది? సరైన సమాధానం చెన్నై. ఈ ఈవెంట్ 2026 ఆసియా క్రీడలకు ప్రధాన క్వాలిఫైయింగ్ మీట్గా ఉపయోగపడింది. ప్రశ్న 24. మార్చి 2026లో జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఏ రాష్ట్రం ఒక 100% హర్ ఘర్ జల్ ధృవీకరణను సాధించిందని నివేదించింది? సరైన సమాధానం తెలంగాణ. ప్రతి గ్రామీణ ఇంటికి ఫంక్షనల్ కుళాయి కనెక్షన్లను అందించే మిషన్ను పూర్తి చేసినందుకు తెలంగాణ గుర్తింపు పొందింది. ప్రశ్న 25. భారతదేశ జాతీయ ప్రచారానికి ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22, 2026 థీమ్? సరైన సమాధానం 2026 వర్షాన్ని పట్టుకోండి. పట్టణ వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలపై దృష్టి సారించి క్యాచ్ ది రెయిన్ ప్రచారం మళ్లీ ప్రారంభించబడింది. ప్రశ్న 26. అమరవీరుల దినోత్సవం షహీద్ దివాస్ మార్చి 23న వారి త్యాగానికి గుర్తుగా జరుపుకుంటారు. సరైన సమాధానం భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖ్దేవ్. 1931లో బ్రిటిష్ వారు 3 విప్లవకారులను ఉరితీసిన రోజు. ప్రశ్న 27. మార్చి 2026లో నానోటెక్నాలజీని ఉపయోగించి తక్కువ ధర నీటి శుద్ధీకరణ వ్యవస్థ ని ఏ భారతీయ సంస్థ అభివృద్ధి చేసింది? సరైన సమాధానం ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ పరిశోధకులు గ్రామీణ గృహాలకు ఆర్సెనిక్ రహిత నీటిని అందించడానికి వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రశ్న 28. మార్చి 2026లో ప్రపంచ ప్రఖ్యాత లత్మార్ హోలీ సంప్రదాయంతో హోలీ ని జరుపుకున్న భారత రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని బర్సానా మరియు నంద్గావ్లలో లత్మార్ హోలీని ప్రముఖంగా జరుపుకుంటారు. ప్రశ్న 29. భారతదేశంలో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం మార్చి 20,
2026 ప్రచారానికి నాయకత్వం వహించారు? సరైన సమాధానం బి మరియు సి రెండు. నేషనల్ స్మైల్ మిషన్ ప్రారంభించడానికి మంత్రిత్వ శాఖ మరియు ఐడిఏ సహకరించాయి. ప్రశ్న 30. వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ 2026 మార్చిలో భారతదేశంలోని ఏ నగరంలో నిర్వహించబడింది? సరైన సమాధానం వారణాసి. ఈ పండుగ గంగానది ఒడ్డున భారతదేశం యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకుంది. ప్రశ్న 31. భారతదేశంలోని ఏ రాష్ట్రం తన 114వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బీహార్ దివాస్ మార్చి 22, 2026న జరుపుకుంది? సరైన సమాధానం బీహార్. 1912లో బెంగాల్ ప్రెసిడెన్సీ నుండి రాష్ట్రాన్ని విభజించిన తేదీని బీహార్ దివస్ గుర్తుచేస్తుంది. ప్రశ్న 32. ఇస్రో మార్చి 2026లో పుష్పక్ RLV-LEX-03 ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇది ఎక్కడ జరిగింది? సరైన సమాధానం చిత్రదుర్గ, కర్ణాటక. పునర్వినియోగ లాంచ్ వెహికల్ RLV ల్యాండింగ్ ప్రయోగం చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో విజయవంతంగా పూర్తయింది. ప్రశ్న 33. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ మార్చి 2026లో ఇక్కడ ప్రారంభించబడింది. సరైన సమాధానం కొచ్చి, కేరళ. కొచ్చి పోర్ట్ దేశం యొక్క మొట్టమొదటి సమగ్ర గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు బంకరింగ్ హబ్గా మార్చబడింది. ప్రశ్న 34. భారతదేశంలోని ఏ రాష్ట్రం మార్చి 2026లో మొట్టమొదటి స్వదేశీ క్రీడలను నిర్వహించింది? సరైన సమాధానం ఒడిశా. ఖోఖో, మల్లాఖంబ్ మరియు కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు ఒడిశా ఈ క్రీడలను నిర్వహించింది. ప్రశ్న 35. మార్చిలో నివేదించబడిన ఫిబ్రవరి 2026కి భారతదేశ CPI ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ఎంత? సరైన సమాధానం 4.2%. స్థిరీకరించబడిన ఆహారం మరియు ఇంధన ధరల కారణంగా ద్రవ్యోల్బణం 4.2%కి చల్లబడింది. ప్రశ్న 36. మార్చి 2026లో 25 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాపిటలైజేషన్ను దాటిన మొదటి భారతీయ కంపెనీ ఏది? సరైన సమాధానం రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ తన గ్రీన్ ఎనర్జీ మరియు రిటైల్ ఆయుధాల విజయవంతమైన IPO తర్వాత ఈ మైలురాయిని చేరుకుంది. ప్రశ్న 37. మార్చి చివరిలో ఇండియా క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 2026ని ఏ నగరం నిర్వహించింది? సరైన సమాధానం గాంధీనగర్. 500 GW నాన్ ఫాసిల్ ఎనర్జీ కెపాసిటీని చేరుకోవాలనే భారతదేశ లక్ష్యంపై సమ్మిట్ దృష్టి సారించింది. ప్రశ్న 38. మార్చి 2026లో భారతీయ భాషల కోసం మొట్టమొదటి మల్టీమోడల్ LLM భారత్-ని ఏ భారతీయ సాంకేతిక సంస్థ ప్రారంభించింది? సరైన సమాధానం కోరోవర్ AI. కోరోవర్ AI భాషిణి భాగస్వామ్యంతో 22 భారతీయ భాషలకు మద్దతు ఇవ్వడానికిని ప్రారంభించింది. ప్రశ్న 39. 2026 మార్చిలో అడవుల్లో మంటలను పర్యవేక్షించడానికి మొదటి డ్రోన్ సర్వైలెన్స్ హబ్-ను ప్రారంభించిన భారతదేశంలోని రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఉత్తరాఖండ్. దెహ్రాడూన్లోని హబ్ రియల్ టైంలో అగ్ని ప్రమాదాల గురించి అటవీ శాఖలను గుర్తించడానికి మరియు అప్రమత్తం చేయడానికి AI ఎనేబుల్డ్ డ్రోన్లను ఉపయోగిస్తుంది. ప్రశ్న 40. భారత నావికాదళం మార్చి 2026లో ఇన్స్ జటాయు నౌకా స్థావరాన్ని ఏ ప్రదేశంలో ప్రారంభించింది? సరైన సమాధానం మినీకాయ్, లక్షద్వీప్. అరేబియా సముద్రంలో భద్రత మరియు నిఘాను పటిష్టం చేయడానికి ఇన్స్ జటాయును నియమించారు. ప్రశ్న 41. మార్చి 2026లో సంతోష్ ట్రోఫీ 2025 నుంచి 26 వరకు ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను ఏ జట్టు గెలుచుకుంది? సరైన సమాధానం కేరళ. కేరళ ఫైనల్లో సర్వీసెస్ను ఓడించి 8వసారి సంతోష్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ప్రశ్న 42. ఇస్రో యొక్క ఆదిత్య తన 2వ సంవత్సరం పరిశీలనలను మార్చి 2026లో పూర్తి చేసింది. ఇది ఏ పాయింట్ కక్షలో తిరుగుతోంది? సరైన సమాధానం L1. సౌర అబ్జర్వేటరీ సూర్యభూమి లాగ్రాంజియన్ పాయింట్ 1, L1 వద్ద ఉంది. ప్రశ్న 43.
మీర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్లో మార్చి 2026లో విలీనం చేశారు. మీర్వ్ అంటే దేనికి సంకేతం? సరైన సమాధానం బహుళ స్వతంత్ర రీఎంట్రీ వాహనం. మల్టిపుల్ ఇండిపెండెంట్గా టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ ఒక క్షిపణిని అనేక వార్హెడ్లను వివిధ లక్ష్యాలకు తీసుకువెళ్లడానికి అనుమతిస్తుంది. ప్రశ్న 44. ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 2026లో భాషా నెట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సరైన సమాధానం స్థానిక భాషల్లో ఇంటర్నెట్ యాక్సెస్. 100% ప్రభుత్వ డిజిటల్ సేవలు మొత్తం 22 షెడ్యూల్డ్ భాషల్లో అందుబాటులో ఉండేలా చూడడం భాషా నెట్ లక్ష్యం. ప్రశ్న 45. భారతదేశపు ఫారెక్స్ నిల్వలు మార్చి 2026లో రికార్డు గరిష్ట స్థాయికి చేరాయి. సరైన సమాధానం $725 బిలియన్. బలమైన విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల ప్రవాహం కారణంగా నిల్వలు $725లకు పెరిగాయి. ప్రశ్న 46. భారతదేశంలో ప్రపంచ టీబీ డే మార్చి 24, 2026 థీమ్. సరైన సమాధానం అవును. మనంని అంతం చేయవచ్చు. గ్లోబల్ 2030 గడువు కంటే ముందుని నిర్మూలించడానికి భారతదేశం యొక్క దూకుడు లక్ష్యాన్ని థీమ్ హైలైట్ చేసింది. ప్రశ్న 47. మార్చి 2026లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW కి కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం పూజా భట్టాచార్య. మహిళల డిజిటల్ భద్రతపై దృష్టి సారించి పూజా భట్టాచార్య ఈ పాత్రను చేపట్టారు. ప్రశ్న 48. మార్చిలో భారతదేశం పాల్గొన్న ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2026 దీని నేతృత్వంలోని బహుళజాతీయ వ్యాయామం. సరైన సమాధానం USA. వామ్లో US నేతృత్వంలోని వ్యాయామం యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ASW సామర్థ్యాలపై దృష్టి సారించింది. ప్రశ్న 49. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8, 2026 యొక్క థీమ్ ఏమిటి? సరైన సమాధానం ఇన్స్పైర్ ఇన్క్లూజన్. జాతీయ ప్రభుత్వ విభాగాలలో ఇన్స్పైర్ ఇన్క్లూజన్ అనే థీమ్ నొక్కి చెప్పబడింది. ప్రశ్న 50. మార్చి 2026లో కెనడా ఇండియా ఫౌండేషన్ ద్వారా గ్లోబల్ ఇండియన్ అవార్డ్ ను ఏ భారతీయ వ్యక్తికి అందించారు? సరైన సమాధానం సుధామూర్తి. సుధామూర్తి ఆమె దాతృత్వ పని మరియు సాహిత్య రచనలకు గుర్తింపు పొందారు.